స్టార్ మీద స్టార్ ఇచ్చేసారు. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం, రేపటికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుద్ది. రిజల్ట్ వచ్చి ఇక్కడ 2 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే జూన్ 4న నా పుట్టినరోజు కూడా అదే. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ఏ విధంగా ప్రజలను పొడిచిందో ప్రతి ఒక్కరు కూడా చూస్తాను. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అనేక వాగ్దానాలు చేయటం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏవేవో వాగ్దానాలు చేశారు. అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పారు. అధికారం వచ్చినాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సంపద సృష్టిస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు డబ్బులు ఎక్కడ ఉన్నాయని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది వదిలేసి ఒక అమరావతి మీద ఈరోజు వాళ్ళు దృష్టి పెట్టడం, అక్కడ ఏ విధంగా దోచుకోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అవినీతి తాండవిస్తూ ఉంది. ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా అక్రమ మైనింగ్ కావచ్చు, అక్రమ గ్రావెల్ కావచ్చు, అక్రమ ఇసుక కావచ్చు, అక్రమ వ్యక్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా వాళ్ళు అవినీతి చేస్తున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకుండా ఒక పక్క మోసం చేస్తున్నారు. ఈరోజు విద్యార్థులకైతే ఫీజు రింబర్స్మెంట్ అనేది ఈరోజు పట్టించుకోకుండా ఈరోజు చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ అయిపోయి ఉద్యోగాలకు పోవాలంటే సర్టిఫికేట్స్ కాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, సర్టిఫికేట్స్ కోసం స్కూల్కి కాలేజీకి పోతే ఫీజు బకాయి అంది, అది కట్టి తీసుకోపోండి అని వాళ్ళు పాపం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అక్క జగమ్మ గారికి ఏవేవో ఆశలు చెప్పారు, వాటిని ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఏ విధంగా మోసం చేశారో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పెన్షన్స్, కొత్త పెన్షన్స్ ఇస్తామన్నారు, ఇంతవరకు కూడా ఇవ్వకుండా ఇదిగో ఇస్తున్నామని చెప్పడం, ఈ 2 సంవత్సరాలు కాలయాపన చేయటం, ఇప్పుడు మరి పెన్షన్స్ ఇస్తాము 2 రోజులు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. కానీ ఇంకా ఇచ్చిన దాఖలు లేవు. అదే నీటి ప్రాజెక్టు ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి, వాటిని పట్టించుకున్న పాపన పోలేదు. అదేవిధంగా రోడ్స్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ శాంక్షన్స్ లేక అవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఈ విధంగా ఈ 2వ పాలనలో ఈ ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో ప్రతి ఒక్కరూ చూస్తున్నాం. వాటిని ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, జైలు పంపుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు కొంతమందిని. ఈ విధంగా
ఎక్కడ చూసినా కూడా అరాచక రెడ్ బుక్ రాజ్యాంగం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఎడాపడ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ షాపు కావచ్చు, బాగుంటే రెస్టారెంట్ కావచ్చు, ఏ విధంగా ఇష్టానుసారం బెల్ట్ షాపు అవి ఏ విధంగా అమ్ముతున్నారో, ఏ గ్రామానికి పోయినా బెల్ట్ షాపు, ఏ గుందికి పోయినా బెల్ట్ షాపు, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉన్నాం. వైద్య రంగం అయితే నిజంగా పడకేసింది. పేదలకి వైద్యం అందడం లేదు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అని మాత్రం కొంత అమౌంట్, ఈరోజు డబ్బులకి హాస్పిటల్కి పోతే వైద్యం చేయించే పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు ఆ విధంగా చేయకుండా ఈరోజు పేదవాళ్ళు వాళ్ళ డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఈరోజు హాస్పిటల్కి పోయేసి వచ్చే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకుంటే ఓన్లీ తెలుగుదేశం పచ్చకండవా కప్పుకున్న వాళ్ళకి మాత్రమే కొంతమందికి వచ్చే పరిస్థితి మాత్రమే చూస్తున్నాం. ఎవరైతే పేదవాళ్ళు వైద్యం చేసుకున్నారో అందరికీ అందని పరిస్థితి అది ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీలో ఫ్రీ బస్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. కానీ ఒక 5 బస్సుగా మాత్రమే అలవాటు చేస్తాం. మిగతా వాటిలో 16 వెరైటీ బస్సులో ఎక్కనివ్వటం లేదు. తర్వాత డిఎస్సి మన మెగా డిఎస్సి దాంట్లో జాబ్స్లో ఏ విధంగా మోసం చేస్తున్నారో, ఏ విధంగా వికలాంగులు కోవడానికి కూడా ఏ విధంగా ఇవి మోసం చేశారో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఒక పక్క ఉద్యోగులకి ఏ విధంగా మోసం చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఒక పక్క దళితుల మీద అరాచకాలు, అదేవిధంగా మహిళల మీద ఏవైతే మిస్సింగ్ కేసు కానీ 30,000 మంది అని చెప్పారో వాటి సంగతి ఏమైందో అది కూడా ఈరోజు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు కావాలని ఏదో ఒకటి డైవర్షన్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జరిగేదానికి వాళ్ళు విఫలమైనవన్నీ కూడా ఎక్కడ పెదవిలోకి వెళ్ళిపోతాయని చెప్పి వాటిని సైడ్ పట్టించేదానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని చెప్పే విధంగా ఈ విధంగా పెదవిలోకి తీసుకెళ్ళాలని చూస్తున్నారో ఇటువంటివి. అదేవిధంగా పారిశ్రామిక రంగం కూడా ఏ విధంగా కుదేవైపోయిందో మనం చూస్తాం. కొత్త ఏమీ రావడం లేదు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేశాడో వాటికి మళ్ళీ రంగు పూసి ఈరోజు మళ్ళీ వాటినే ఇనాగ్రేషన్ చేసే పరిస్థితి మనం చూస్తాను. కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలు ఈ విధంగా ఉన్నాయి. ఇదంతా కూడా ప్రజలకి తెలియజేయాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పుస్తకం రూపంలో కూడా వెన్నుపోటుకు 2 సంవత్సరాలని కూడా ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దానికి సంబంధించి బుక్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నారు. ఎవరైనా చూడాలంటే ఆ క్యూఆర్ కోడ్ కొడితే చాలు వచ్చేస్తాయి. దీంట్లో ఈ బుక్స్లో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ వాటిలో వైఫల్యం చెందింది అవన్నీ కూడా పొందుపడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా దాన్ని చూసి తెలుసుకోవాల్సిందిగా కూడా కోరుతాను. చెందింది ఎందుకంటే 2 సంవత్సరాలు ఈ విధంగా ఇంత ఘోరంగా, ఇంత అక్రమంగా ఈరోజు అక్రమాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, దోపిడీ చేస్తూ, ప్రజలకి పాలన అందివ్వకుండా విద్యార్థులను మోసం చేస్తూ, అక్కడికమ్మని మోసం చేస్తూ ఈరోజు వాళ్ళు పబ్బం గడుపుతున్నారని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన కావలి నియోజకవర్గానికి వస్తే, మన కావలి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏం జరిగిందనేది నేను ప్రశ్నిస్తా ఉన్నాను వివేకాలని. ఎందుకంటే ఈరోజు కావలి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఫలానా వర్క్ చేసాము అని మాకైతే కనిపించడం లేదు. ఎందుకంటే మాకు సంబంధించి ముఖ్యమైన వర్క్స్ మేము మొదటి నుంచి కూడా ఈ వర్క్స్ కంప్లీట్ చేస్తే కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది, బాగుపడుద్ది. అటు ప్రజలకు కావచ్చు, రైతాంగానికి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుద్ది అని చెప్పి మేము కొన్ని నిర్దేశాలు పెట్టుకుని ఆ రోజు కొన్ని ప్రాజెక్ట్స్ కోసం కృషి చేశాం. వాటిలో ప్రధానంగా కావలి పట్టణంలో
ట్రంక్ రోడ్ వైడనింగ్ కార్యక్రమాన్ని చేపట్టాము. అదేవిధంగా మన మద్దూరుపాడు నుంచి ముసునూరు దాకా ఈ రోడ్డు వైడనింగ్ కార్యక్రమాన్ని చేపట్టి 55 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి చేత శాంక్షన్ చేయించి దాంట్లో కొంత భాగం బోత్ సైడ్స్ డ్రైనేజీ ఎండ్ టు ఎండ్, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఆఫ్టర్ డ్రైనేజ్ తర్వాత వెనక వైపు వేసే విధంగా ప్లాన్ చేసి మొత్తం ఎండ్ టు ఎండ్ కాంక్రీట్ రోడ్డు, నాట్ తార్ రోడ్డు, కాంక్రీట్ రోడ్డు ప్రపోజల్ పెట్టి 55 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. ఆనాడు డ్రైన్స్ అన్నీ కూడా చెట్లు అన్నీ కూడా తీయించి డ్రైన్స్ అన్నీ కూడా వేయించి మళ్ళీ దానికి సంబంధించి రోడ్డు కాంక్రీట్ రోడ్డు వేయించి మళ్ళీ చెట్లు అన్నీ కూడా నాటించే విధంగా ప్లాన్ చేసాం. సెంటర్ లైటింగ్ కూడా ప్లాన్ చేసాం. కానీ ఆ వర్క్ ఇంతవరకు కూడా దాన్ని స్టార్ట్ చేసిన దాకా లేవు. ఏదైతే దుత్తుగూరు నుంచి మద్దూరుపాడు దాకా ఉదయగిరి బ్రిడ్జి కానించి మద్దూరుపాడు దాకా రోడ్డు ఉందో అది ఆల్మోస్ట్ నేను ఎమ్మెల్యేగా ఉండగా దుత్తుగూరు నుంచి కావో దాకా కంప్లీట్ చేయడం జరిగింది. పట్టణంలో ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఎలక్షన్ తర్వాత చేద్దామని దాన్ని ఆపాం. దాన్ని మాత్రం కొంత మేగా కంప్లీట్ చేయడం జరిగింది, కానీ దానికి పూర్తిగా కంప్లీట్ చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ డ్రైనేజీ వ్యవస్థ చేయకుండా ఆ రోడ్డుని కుదించేశారు. దానివల్ల ఫ్యూచర్లో కావలి పట్టణంలో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కూడా కంజెషన్, ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తాం. మేము అనుకున్నవి కావలి రైతాంగం కోసం కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయాలని చెప్పి 30 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆనాడు మేము ప్రపోజల్ అంతా పెట్టి ఆల్మోస్ట్ సీఎం కాడ ఓకే అని చెప్పి ఫైనాన్స్ పంపించాం. ఆ వర్క్ సంగతి ఏమైందో ఇంతవరకు పట్టించుకున్న నాదుడు లేడు. కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానీ కంప్లీట్ అయితే దాదాపు కావలి చెరువు కింద 8 చెరువులు, 8 నుంచి 10 చెరువులు, అవన్నీ కూడా ఇప్పుడు నేలతో ఉండేదానికి అవకాశం ఉంటుంది. మనకి ఒక పంట పండించి రెండో పంటకు కూడా మనకు అవకాశం ఉంటుంది. కావలిలో నీటి ఎద్దడి కూడా ఉండకుండా ఉంటుందని ఆ కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మేము ప్రపోజ్ చేసి ఆనాడు శాంక్షన్ చేయించి ఫైనాన్స్కి పంపడం జరిగింది. అదేవిధంగా సంగం బైపాస్ కెనాల్ మనకి కావాల్సిన నీటి వాటా మనకి సరిగా రావడం లేదు. మన కింద ఉన్న కాన్స్టిట్యున్సీకి సంబంధించి మన కలిగి కాలువని కానీ ఎత్తితే అది ఒక 3 అడుగులు డౌన్ ఉంది కాబట్టి మన వాటర్ వెనకపోయే పరిస్థితి ఉంది. ఆ విధంగా వద్దు, మనకి బైపాస్ కెనాల్ ఇవ్వాలని చెప్పి దానికి సంబంధించి దాదాపు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా ఫైనాన్స్కి పంపడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు అది పట్టించుకున్న దాఖలాలు. అది కానీ వస్తే మన రైతాంగానికి ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా నీరు వేస్ట్ కాకుండా దాదాపు 12 టీఎంసీ నీరు మనకి మొత్తం కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు మనం 6 టీఎంసీ కూడా తెచ్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆ ఒక్కరు కూడా అసలు పట్టించుకున్న పరిస్థితే కనిపించడం లేదు. ఇప్పుడున్న నాయకులు కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కావచ్చు. అదేవిధంగా దగదత్తి మండలంలో దగదత్తి మెయిన్ రోడ్డు ఆల్మోస్ట్ మేము కొంత కాంక్రీట్ టౌన్లో అంతా అక్కడ వేసేసాము. మిగతా రోడ్డు కూడా కొంత పనులు చేయడం జరిగింది. కల్వర్ట్స్ అన్ని ఇక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ రోడ్డు అట్టాగే ఎక్కడ వేసిన గొంగ అట్టాగే ఉంది. ఎక్కడ ఆ రోడ్డును పట్టించుకున్న పాపాన పోయేది ఈ కుటుంబ ప్రభుత్వం. అదేవిధంగా మన ఇసుకపల్లిపాలెం నుంచి కొడవు దాకా అరువు రోడ్డు, అది కూడా ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉన్నట్టుగా ఆ రోడ్డు కూడా ఎక్కడక్కడ చేయకుండా ఆగిపోయింది. అంటానే ఉన్నారు, మేము చేయిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు టెట్టుకాడు పెడతామన్నారు. కాదు మరి ఇది ఏడే పెడతామని చెప్పి స్టేట్మెంట్ మంచిదే, మనకు కావాలి నియోజకవర్గం వస్తే చాలా మంచిది, మేము కూడా సపోర్ట్ చేస్తాం. దాన్ని ఇంతవరకు కూడా టెండర్ అయినాయి అంటారు కానీ స్టార్ట్ చేయదు. కానీ దాంట్లో పెద్ద మైనస్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు మేము 350 కోట్ల ఎస్టిమేషన్ తోటి ఆ రన్వేని దాదాపు 9,000 అడుగులు లెంత్ ప్రపోజ్ పెట్టి 350 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ చేస్తే దాన్ని 6,000 అడుగులకి కుదించేశారు. దాని మీద చిన్న చేసేసారు, అంటే పెద్ద ఫైట్స్ తెక్కకుండా. దాన్ని మళ్ళీ
350 కోట్లది 700 కోట్లకి టెండర్స్ పిలిచారు. అంటే అది ఆలోచించండి, 350ది 700 చేసి 900 అడుగుగా రన్వేని 6,000 అడుగులకి కుదించేశారు. దాంట్లో మతలబ్ ఏందో కూడా ఒకసారి మీడియా సోదరులు అడగాల. మన జిల్లాలో ఉన్న మినిస్టర్స్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఆ 9,000 అడుగు రన్వే కానీ మనకు వస్తే ఎంతటి పెద్ద ఫ్లైట్ అయినా మన ఎయిర్పోర్ట్లో దిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అనేక కంపెనీలు పెట్టుకునేదానికి కూడా అవకాశం వస్తుంది ఎయిర్పోర్ట్కి సంబంధించి. కాబట్టి ఇది ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే చాలా మందికి ఇది తెలియదు. కాబట్టి దీని మీద కొద్దిగా మనసు పెట్టాలని గౌరవ ఎంపీస్ చాలా మంది ఉన్నారు మనకి. అటు వేమిరెడ్డి ప్రభాకర్ కావచ్చు, లేదా మస్తాన్ రావు కావచ్చు, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మనకి మన జిల్లావాసే వాళ్ళు కావచ్చు. ఇదంతా కూడా దీని మీద శ్రద్ధ వహించాలి, అడగాలి. మనకి 9,000 అడుగుల రన్వే వచ్చేటట్టు చేయాలని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు మనకి సంబంధించి కంప్లీట్ చేసేస్తామన్నారు. ఆ బ్రిడ్జెస్ దాదాపు 16 కోట్ల రూపాయల తుమ్మపేంట రోడ్డుని 7 కోట్లకు తీసుకొచ్చారు. 8 కోట్లకు సంబంధించి బ్రిడ్జెస్ అవి క్యాన్సిల్ చేయించేశారు. రెయినీ సీజన్లో ఇబ్బందులు పడతారు, వాటర్ వస్తే రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి ఫ్లైఓవర్స్ మేము శాంక్షన్ చేపిస్తే అవి క్యాన్సిల్ చేపించేసి 7 కోట్లకి కుదించి దాన్ని కొంతమేర కంప్లీట్ చేశారు. ఆఖరికి తుమ్మలపేంట జంక్షన్లో కొత్త సత్యానికి పోయే రోడ్డు కావచ్చు, అన్నగారిపాలెం పోయే రోడ్డు కావచ్చు, తుమ్మలపేంట ఊరిలో పోయే రోడ్డు కావచ్చు, ఆ జంక్షన్లో ఎక్కడైతే ఎన్టీఆర్ బొమ్మ ఉందో, స్టాచ్యూ ఉందో, ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయో ఆ జంక్షన్లో చాలామంది కబ్జా చేస్తున్నారు. వాటన్నిటి కూడా పెద్ద సర్కిల్ చేసి బస్సులు తిరిగేదానికి కానీ, వెహికల్స్ తిరిగేదానికి కానీ కంటైనర్స్, ఎందుకంటే మత్స్యకారులకు సంబంధించి చాలా కంటైనర్స్ వస్తూ ఉంటాయి. ఈ రొయ్య వ్యాపారానికి సంబంధించి ఇవన్నీ కూడా అవి టర్నింగ్కి వాటన్నిటికి కూడా ఇబ్బందిగా ఉంది. ఆ ఏరియాని బాగా చేయాలని చెప్పి అవి మా ప్రపోజల్. దాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఏదో కంటి తొడుపుకి ఈ పైన తాగేసి కంప్లీట్ చేశారు. అవి వాన వస్తే కొట్టుకుపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు వాళ్ళు చేసిన వర్క్స్, ఫలానా వర్క్ చేసాము అంటే మాకైతే ఏం కనిపించదు. కానీ వాళ్ళు మటుకు సెల్ఫ్ డబ్బా ఏ విధంగా కొడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు, కావలి నియోజకవర్గ పెద్దలు చూస్తున్నారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఈరోజు వాళ్ళు కొత్తగా నోట్ చేసుకోండి, ఈరోజు వాళ్ళు కొత్తగా ఏమి శాంక్షన్ చేయించారు, ఏమి తీసుకొచ్చారు కావలి నియోజకవర్గానికి. ఏమైనా శాంక్షన్ చేయించుంటే మా హయాంలో మేము శాంక్షన్ చేయించింది వాటిని కూడా ఈరోజు గాలికి వదిలేశారు. కొన్ని 1-2 వర్క్స్ మాత్రమే స్టార్ట్ చేసి అరకొరగా ఆపేస్తున్నారు. కలుగమ్మ బ్రిడ్జ్ ఎత్తుకోండి. కలుగమ్మ బ్రిడ్జిని నేను అది టెండరు క్యాన్సిల్ అయిపోతే దాన్ని మళ్ళీ నేను శాంక్షన్ చేయించి ఎవరైతే దుత్తగూరు నుంచి మద్దూరుపాటికి రోడ్డు కాంట్రాక్టర్ చేస్తున్నాడో ఆయనకి నేను శాంక్షన్ చేయించాను. మళ్ళీ ఆ టెండర్ కూడా ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేయించేశారు. ఎంత దారుణమో ఒకసారి కావలి ప్రజలు ఆలోచించండి. ఎందుకంటే మేము గట్టిగా అడుగుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఈరోజు తెలుగుదేశం కావచ్చు, బీజేపీని కావచ్చు, జనసేనని కావచ్చు, మేము అడిగేది ఈరోజు మీ హయాంలో కొత్తగా కావలి నియోజకవర్గానికి పెద్ద వర్క్స్ కావచ్చు, ఏదైనా పనికి వచ్చే వర్క్స్ కావచ్చు, ఏమి శాంక్షన్ చేశారు మీరు, లేదా మేము శాంక్షన్ చేయించి ఏం చేశారు, అవి మాత్రం చెప్పాలని మేము కోరుతున్నాం. ఇంకపోతే చిన్న చిన్నవి అభివృద్ధి పనులు అయితే కావలి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కొన్ని జరిగినాయి. ఏం జరిగినాయి అంటే నెంబర్ 1 మన ఉదయగిరి రోడ్డు నుంచి శివాలయంకి వస్తుంది రోడ్డు. ఆ రోడ్డు నుంచి ఆయన ఇంటికాడ అండర్పాస్ ఉంది.
సో ఆ రోడ్డుని అడ్డంగా ఒక గ్రౌండ్గా క్రాస్గా ఆయన ఇంటి కాడి నుంచి ఆ శివాలయం కాడి నుంచి ఆయన వేఅవుట్ ఉంది, ఒక 50 ఎకరాలు ఆయనకు ఉన్నది, దానికి రోడ్డు వేయించాడు, అభివృద్ధి అది ఒకటి చేశాడు. అట్లాగే ఈ పక్క ఆ వేవుడికి శాంక్షన్ అయిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి అది చేసి దానికి కలిపాడు. సో ఆయన వేవుడికి ఒక అభివృద్ధి పని మాత్రం చేశాడు. అదేదో కొంత ఎంతో అక్కడ ప్రజలకు కూడా ఉపయోగపడచ్చు. మొత్తం మీద అది ఒక అభివృద్ధి చేశాడు. ఇంకపోతే ఆయన చేసిన అభివృద్ధి మా ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో ఒక బాగండి రెస్టారెంట్ బ్రహ్మాండంగా పెట్టించాడు. టీచర్స్ కానీ ఇక్కడ వద్దు అంటూ ఉంటే బాగండి రెస్టారెంట్ బ్రహ్మాండంగా పెట్టించాడు. ఇంకపోతే అక్కడ బృందావన కాలనీ వాళ్ళు ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, పొగాడి నగరు వాళ్ళంతా కుయ్యో మగో అని మొత్తుకొని ఆడ బాగండి రెస్టారెంట్ వద్దంటే ఆ నాయుడు రామప్రసాద్ చేత ఆడొక బాగండి రెస్టారెంట్ పెట్టించాడు. ఇది ఒక అభివృద్ధి కార్యక్రమం. అదేవిధంగా ఎక్కడ కూడా అనాథరైతుడు వేవుడు చేయకూడదు అని చెప్పి ఈరోజు ఎన్ని అనాథరైతుడు వేవుడు వేయించాడంటే, ఉదాహరణకు నేను చెప్తాను, మన జువోజన్ కాడ 3-4 వేయించున్నాడు. అట్లాగే సగవైపాలెం పోయే రోడ్లో ఒకటి వేయించున్నాడు. అదేవిధంగా భోగోల్లో కొండ పెట్టుకుంటే అక్కడ ఒకటి వేయించున్నాడు. అదేవిధంగా కావలి టౌన్లో దాదాపు 14 అనాథరైతుడు వేవర్స్ వేయించున్నారు. పైకి చెప్పేదేమో నీతులు, చేసేదేమో ఇటువంటి పనులు. తర్వాత ఎక్కడ కూడా అక్రమ గావ ఉండకూడదు, అక్రమ శాండ్ ఉండకూడదు, అక్రమ మైనింగ్ ఉండకూడదు అని రోజు చెప్తా ఉంటారు మీటింగుగా మటుకు. మొత్తం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా కావలి నియోజకవర్గంలో అక్రమ మైనింగు, అక్రమ గ్రామాలు, అక్రమ వేవర్స్కి మట్టి తోడటం, అక్రమంగా చెరువుగా మట్టి ఎత్తటం, అక్రమంగా బియ్యం, రేషన్ బియ్యం ఏ విధంగా తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటున్నారో ఇవన్నీ ఎక్కడా కనిపించడం లేదు. అందుకే ఈరోజు ప్రజలకి తెలియజేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2000లో ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో తెలియజేసేదానికి ఈరోజు పోస్టర్స్ని రిలీజ్ చేస్తూ ఈ నెల 4వ తారీఖు మండల ప్రధాన కూడలిలో టీడీపీ మేనిఫెస్టో, అదేవిధంగా వారు ఇచ్చిన కాపీస్ వాటి దహనం కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అదేవిధంగా జూన్ 8-9 డేట్స్లో నియోజకవర్గ కేంద్రాలు కావలి నియోజకవర్గంలో కొన్ని సదస్సులు ఏర్పాటు చేస్తాము. విద్యార్థులతో కావచ్చు, సామాజిక కార్యకర్తలతో కావచ్చు, సోషల్ వర్కర్స్తో కావచ్చు, అందరితోటి. అదేవిధంగా జూన్ 12వ తారీఖు నిరసన కార్యక్రమం ర్యాలీ ఆ రోజు కావలి నియోజకవర్గంలో కూడా కండక్ట్ చేస్తామని తెలియజేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. కాబట్టి కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఒక్కసారి ఆలోచించాలా, నిజంగా ఈ ప్రభుత్వం ఏమి చేసింది, ఏ విధంగా మోసం చేసింది, ఇవన్నీ కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ. కూర్చో. లిస్ట్ కాదు 135 చూడండి.